నేను దాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఆ మన ఈ పెద్ద మనిషి ఇల్లు రంగనాథ్ గారి ఇల్లు, ఇగో ఇది మ్యాప్, ఈ బ్లూ కలర్ లో, ఇగో ఈ బ్లూ కలర్ దగ్గర ఉందని చెప్పినో, ఈ థిక్ బ్లూ దగ్గర ఉన్నది ఇంటికాడ ఉన్నటువంటి చెరువు దగ్గర ఇల్లు. ఇక ఇందాక నేను ఇవాళ పొద్దున ఉదయము ఒక ప్రొమో చూసిన. ఆ ప్రొమో చూసిన తర్వాత కొన్ని కట్టింగ్స్ నేను తీసిన. అసలు ఆయన ఏం మాట్లాడిందో ఒకసారి మనం విందాం. విన్న తర్వాత నేను మాట్లాడతాను. మాకు తెలియదు మెడ మీద తల ఉంటుందో తల మీద మెడ ఉంటుందో, నువ్వు నాకు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తా. అందుకనే నేను ఫస్ట్ నేను అడుగుతుంది ఏంటంటే, ఈ లొల్లంతొద్దు. నేను నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ప్రూఫ్స్, మ్యాప్లు, జీవోలు అన్ని పట్టుకొని వస్తా. హైడ్రా ఆఫీస్ అంటే హైడ్రా ఆఫీసు, మున్సిపల్ మినిస్టర్ ఛాంబర్ అంటే మున్సిపల్ మినిస్టర్ ఛాంబర్, అంటే అది రేవంత్ రెడ్డి గారు. హెచ్ఎండి అంటే హెచ్ఎండి అలా, జిహెచ్ఎంసి అంటే జిహెచ్ఎంసీలా. ఓకేనా? మీరు ఎక్కడ అంటే అక్కడ. హైడ్రా ఆఫీస్ అంటే హైడ్రా ఆఫీసు. లేదు ప్రెస్ క్లబ్ అంటే ప్రెస్ క్లబ్. ప్రెస్ క్లబ్ అంటే నేనే పైసలు పెట్టుకుంటా. నేనే 3000 4000 అయితే నేనే ఖర్చు పెట్టుకుంటా. మీరు ఎక్కడన్నా రంగనాథ్ గారు, నేను ఇంకొకసారిగా ఈ సబ్జెక్టే మాట్లాడిగా, ఈ సబ్జెక్టే మాట్లాడ. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు అన్ని తీసుకొచ్చుకోండి. ఈ డాక్యుమెంట్లు అన్ని తీసుకొచ్చుకోండి, నేను నిరూపణ చేస్తా. ఇవాళ పెద్ద మనిషి చెప్తాడు, మెడ ఉంటే తలకాయ ఉంటుందో, తలకాయ ఉంటే మెడ ఉంటుంది. తలకాయ నాది బరాబరే ఉన్నది. అదేందా? తలకాయ ఎక్కడ ఉండదో అందరికీ తెలుసు. రంగనాథ్ గారు, ఇప్పుడు ఇది మ్యాప్, ఇగో ఇది నేను మ్యాప్ చూపెడుతున్నా. ఓకేనా? మ్యాప్ మెడ పైన ఉన్నది. ఓకేనా? ఇగో ఇక్కడ యూసుఫ్ కూడా పోతే వచ్చారు, ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. ఓకేనా? ఈ యూసుఫ్ కూడా అనేది ఎక్కడైతే మీకు కనబడుతుందో దాని పక్కనకెళ్ళి, దాన్ని ముందుకెళ్ళి వాళ్ళు కట్టుకుంటూ వచ్చారు. యూసుఫ్ అక్కడికి వెళ్ళి మధురా నగర్లా వీళ్ళ ఇంటి పక్కన నాలా ఉందా లేదా ఫస్ట్ అది తెలియదు. అరుగు పరుగులే నాలా అని ఏదైతే ఉంటుందో అది ఎక్కడుంది, అది ఉందా లేదా? అరుగు పగులు నాలా అనేది ఏదైతే ఉందో అది మీ ఇంటి పక్కన ఉందా లేదా? ఈరోజు నువ్వు మీడియా వాళ్ళందరినీ అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడినావు. మన డాక్యుమెంట్లు ఎందుకు చూపెడతలేవు? పేపర్స్ ఎందుకు చూపెడతలేవు? ఇందులో కొట్టి నేను కొన్ని ప్రమోలో తీసిన. కొన్ని ప్రమోలో తీసిన. ఆయన ప్రమోలు ఇంకా ఫుల్ వీడియో అప్పుడు నేను కూడా మొత్తం అంతా మాట్లాడతా. ఇప్పుడు ఒక్కొక్క స్టూడియోకు తిరిగి, ఇప్పుడు అందులో సరే నేను కూడా అదే ఐ డ్రీమ్స్ నన్ను కూడా పిలిచిండ్రు. ఇప్పుడు మురళిగా నన్ను చేయలే కానీ వేరే మేడం నన్ను ఇంటర్వ్యూ చేసింది. అందులో నేను సాక్ష్యాలు, జీవోలు అన్ని చూపించిన. అందులో పోయినాని ఈయన కూడా అలా పోయిండు. కాకపోతే ఈయన బొకే ఇచ్చి చెప్పిండ్రు, నా అంటారా నేనే పోయినా అందులో పైకి. మేము విఐపీలం కాదు కదా. సరే ఈయన ఏమన్నాడు ఒకసారి. వేలాది మంది ఇల్లు ఉన్నాయి. అది 2008 నుంచి నడుస్తున్న ఇష్యూ. అది హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. సో దాన్ని ఏదో చూపించి ఇదిగో అక్కడ మీరు కూర్చోట్లేదు, ఇక్కడ జనాలు మీరు దేని గురించి చేస్తా ఆయన చెప్పింది. ఈయన నేను మళ్ళా దీన్ని ఫుల్ ప్రమో వినిపించుకుంటా. నేను ఒక్కొక్క పాయింట్ చెప్తా. దేని గురించి చెప్పిందంటే తిరుపతి రెడ్డి ఇల్లు గురించి చెప్పిండు. 2008కి వెళ్ళి నడుస్తుంది, అక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి, అవి చేయాలని. మళ్ళీ ఈ పెద్ద మనిషి ఇంకో మాట ఏం చెప్పిండు ఒకసారి ఇద్దాం. సూపర్, రైట్. నోటీస్ లేకుండా కూలగొట్టచ్చు. ఇప్పుడు ఏమన్నాడు ఒకసారి మన జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఈయన సూపర్ ఆఫీసర్ కదా. వేలాది మంది ఇల్లులు ఉన్నాయి. 2008 నుంచి నడుస్తున్న ఇష్యూ. అది హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. సో దాన్ని ఏదో చూపించి ఇదిగో అక్కడ మీరు కూర్చోట్లేదు, ఇక్కడ జనాలు మీరు రంగనాథ్ గారు యూఆర్ ఫెయిల్డ్. ఈ ఒక్క సబ్జెక్ట్ లో నువ్వు ఫెయిల్ అయిపోయినాయి. తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టనికంట అది 2008కి అక్కడ పంచాయతీ నడుస్తుందంట, కాబట్టి అది కూలగొట్టలేదంట. మళ్ళీ ఈయననే అంటాడు జిహెచ్ఎంసీ గైడ్ లైన్స్ క్లియర్గా ఉంది, మేము నోటీస్ ఇవ్వకుండానే కూలగొట్టొచ్చు అని. నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టాలని నువ్వు అనుకున్నప్పుడు మరి తిరుపతి రెడ్డికి నువ్వు నోటీస్ ఎందుకు ఇచ్చినావు? మీరు నోటీస్ ఎందుకు ఇచ్చిండ్రు రంగనాథ్ గారు? చెప్పండి, మీరు నోటీస్ ఎందుకు ఇచ్చిండ్రు? మీరు
నీ ఇంటికాడికి మీడియా వాళ్ళందరినీ తీసుకుపోయి నీ ఇల్లు చూపించి నీ ఇంటి పక్కన నాలా చూపించి ఆ నాలా కాంచి నడుచుకుంటా పోసారి నేను చూపెడతా దాని కథ అంతా. అసలు ఇప్పటిదాకా మీరు చెప్పని వాయిస్ ఏంటంటే మీరు హైడ్రా కమిషనర్ గా ఉన్నారు, అసలు పెద్ద చెరువు విస్తీర్ణం ఎంత, అది మీరు ముందుందని చెప్పలే. నేను అది బయట పెట్టినాక మీరు మొదలు పెట్టిన చిలుక పలుకులు. ఈరోజు అసలు ఆ చెరువు విస్తీర్ణం ఎంత, ఇప్పుడు ఎంత ఉన్నది, పార్క్ ఎంత కట్టిండ్రు, దాని బఫర్ జోన్ ఎంత, దాని FTL ఎంత, తక్కిన చెరువులను కూలగొట్టేటి అన్నిటి ఎంత. ఈరోజు చాలా అంశాలు మీరు వీటిపైన ఏవి చట్టాలు ఏవి లేవా. నేను ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడగలుగుతా. నేను ఈ లైవ్ లో నేను అన్ని నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వన్ సైడ్ వాయిస్. ఇప్పుడు నేను పోయిన స్టూడియోకు నువ్వు మళ్ళా మీరు ఇప్పుడు యువర్ కమిషనర్, మీరు ఒక ఛానల్కు పోయి ఇంటర్వ్యూలు ఇచ్చే అంత కర్మ మీకు ఎందుకు చెప్పండి. మీరే అన్నారు కదా యూట్యూబ్ సోషల్ మీడియాలలో కొంతమంది నా మీద ప్రచారం చేస్తుండ్రు అని చెప్పి మీరే అన్నారు. ఇవాళ మీరే అని మళ్ళీ మీరు ఆ సోషల్ మీడియా ఆఫీసర్లకు మీరు ఎందుకు తిరుగుతారని చెప్పండి. ఐ డ్రీమ్స్ అంటే సోషల్ మీడియానే కదా, ఆఫీస్కి ఎందుకు తిరుగుతారని చెప్పండి, అందరికి చెప్పుకుంటా. కాబట్టి అక్కడ మీ తప్పు ఉంది, మీరు అందులో దొరికిపోయినరు. ఇవాళకి మీ అహం దాన్ని ఒప్పుకోకుండా చేస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటి ఇందులో కొన్ని అంశాలు ఏవైతే మాట్లాడిండో, అంటే ఇది ప్రొమో కాబట్టి ఒకటే, నేను ప్రొమోనే ఇంత సీరియస్ గా తీసుకున్నా అంటే ఇక వీడియోని ఎంత సీరియస్ గా తీసుకున్నా చూడండి. ఇక నేను ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు మేము చెప్తున్నా, ఎట్టి పరిస్థితులలో నేను హైడ్రా బాధితులను నాకు ఎవరు కాంటాక్ట్ రాలేదు, కొంతమంది వచ్చారు. అయినా కానీ ఇవాళ ఒక డెమాలిషన్, ఒక ఇల్లు, ఒక డ్రీమ్, ఒక జీవితాంతము ఒక మనిషి వివాహం, ఉద్యోగం, వివాహం తర్వాత ఇల్లు అనేది ఒక డ్రీమ్ ఉంటుంది భార్యాభర్తకు, ఒక కుటుంబాన్ని. రేవంత్ రెడ్డి అసలు అవసరం లేదు కానీ మంది ఇల్లు మొత్తం కబ్జా చేస్తే కానీ నీ సంగతి నీకేంది. కానీ మామూలు ఒక సగటు జీవి ఇల్లు కట్టుకొని ఆ డ్రీమ్ను మీరు కూలగొట్టేసింది. ఆ డ్రీమ్ను ఎట్లుకుంటాం మేము, అర్థమైందా? ఎట్లుకుంటాం చెప్పండి. నేను ఒక్కొక్క అంశము ఇందులో ఏమేమి చెప్పినా చెప్పుకుంటా ఇది చేస్తా, ఎందుకంటే వాళ్ళు అన్ని చూపించడానికి లేకుండే కొంచెం నేను ఓన్గా నేను కొంచెం కట్ చేసిన. ఒకటి అడుగుతాను మురళి, మెడ మీద తల ఉంటుందా, తల మీద మెడ ఉంటుందా? అది మీరే చెప్పాలి. మెడ మీద తల ఉంటుందో తల మీద మెడ ఉంటుందో మీరు అక్కడికి వస్తే నేను మ్యాప్ వేసి మీకు మీ చెరువు సంగతి చెప్తా. ఇవాళ HMDAలా ఆ చెరువు గురించి ఎందుకు లేదు, GHMCలా ఆ చెరువు గురించి ఎందుకు లేదు, ఇరిగేషన్లో ఆ చెరువుల రికార్డు ఎందుకు లేదు, ఆ చెరువు ఉందని హైడ్రా కమిషనర్గా మీరు ఎందుకు చెప్పలేదు, చెరువుల పరిరక్షణే మీ పనిగా మీరు పెట్టుకున్నారు కదా, అక్కడ ఉందని అక్కడికెళ్ళి మీరు ఎందుకు మొదలు పెట్టలేదు, నాది కిలోమీటర్ ఉందని చెప్పి నేను అన్న తెల్లారా మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, మరి దాని తర్వాత మీరు ఆ సబ్జెక్ట్ ఎందుకు ఎత్తలేదు? నంబర్ 1. రెండవది, ఏ అపోజిషన్ లీడర్ చెప్పండి, టార్గెట్ చేసి ఒక పేరు చెప్పండి. దెబ్బలు తట్టుకోలేక పటాన్ చెరువు కాంగ్రెస్ ఇది పటాన్ చెరువుల కాంగ్రెస్ దెబ్బకు అక్కడ హైడ్రా స్టార్ కాగానే ఆయన కాంగ్రెస్ లో ఎమ్మెల్యే జాయిన్ అయినట. ఆయన ఓపెన్ అది. సరే, ముందు వాళ్ళకి చెప్పారు, నోటీస్ ఇచ్చి కొట్టారండి, లేదంటే డైరెక్ట్ గా 405 GHMC యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంటారు అనమాట. నోటీస్ లేకుండా కూలగొట్టచ్చు అనేసి చాలా స్పష్టంగా చెప్పింది కదా. నోటీస్ లేకుండా GHMC యాక్ట్ ప్రకారం స్పష్టంగా చెప్పిందన్నారు కదా. ఇక తిరుపతి రెడ్డి ఇంటికాడికి వచ్చినా ఏం చేద్దాం, ఇదే ప్రమోల తిరుపతి ఇల్లు కూడా దొరుకుతుంది. నాగార్జున ఇంట్లో మీకు ఎలాంటి ఫోన్ రాలేదు, ఫోన్ ఆఫ్ చేసి పెడతాం, ఆఫ్ చేసి పెట్టిందంట. మేము విల్లాస్ కొన్ని చోట్ల షెడ్స్ కొనుగొట్టినప్పుడు చాలా అప్రూవల్ వచ్చింది. అరే పేదవాళ్ళని కొడుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళని కొడుతున్నారు, లోన్లు తీసుకున్న వాళ్ళు కొడుతున్నారు. ఆ లోన్లు మీతోనే కట్టిపిస్తాం, మీతోని రేవంత్ రెడ్డి గారితోనే కట్టిపిస్తా.